ఒక మహిళ దట్టే జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ కార్యక్రమానికి వస్తుంటే వచ్చేటప్పుడు పోలీసులు చెప్పారంట, అమ్మా ఇటు అక్కడ వాళ్ళు గొడవగా ఉన్నారు, మీరు ఇటు వెళ్ళమంటే తిప్పుకున్నారంట. తిప్పుకోగానే వచ్చి మీద పడ్డారు. పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు ఉపయోగించి కారుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అద్దాలు పగలగొట్టారు. గంటన్నర సేపు అక్కడే ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఒక భయాందోళనలో అక్కడ ఉండిపోయారు. చివరికి తెగించి అద్దం దించి పోలీసులు అడిగారు, ఏమిటి అన్యాయం, వాళ్ళ కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి అంటే పోలీసులు అంటున్నారు, నేను చూసా వీడియోలో, మీరు కూడా చూడండి, యూట్యూబ్లో కొడితే వస్తుంది. మేమేం చేయమంటామమ్మా, వాళ్ళు తాగి వచ్చారు అంటున్నాడు పోలీస్ ఆఫీసర్. వాట్ ఇస్ దిస్? వాళ్ళు తాగి వస్తేనో, గంజాయి తాగి వస్తేనో, మందు తాగి వస్తేనో కారు అద్దాలు పగలగొడతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు, వాళ్ళు మందు తాగి ఉన్నారమ్మా, మమ్మల్ని ఏం చేయమంటామంటే వాట్ ఇస్ దిస్? ఏం చేయాలి? అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం ఎందుకు పని చేయలేదు అనేది ఇక్కడ పాయింట్. వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయొద్దండి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దండి, వీళ్ళకి రక్షణ కల్పించొద్దండి. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన వారు తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని ఫుల్గా తాగి గంజాయి కొట్టి వచ్చి ఈ ఉప్పల హారిక గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే, ఆమె భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు యంత్రాంగం ఉంది.